హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన్ పిశాచ్ డైరెక్టెడ్ బై రాహి అనిల్ బార్వే, ది తుంబాడ్ డైరెక్టర్. మన్ పిశాచి అంటే పిశాచీల యొక్క మనసు అని అర్థం. కథ విషయానికి వస్తే, ఒక పురావస్తు శాఖలో పనిచేసే వ్యక్తి రాజ్యమంతా తిరుగుతూ ఉంటాడు. అనుకోకుండా ఒకరి ఇంట్లోకి షెల్టర్ తీసుకుంటాడు. అక్కడే ఉంటాడు. ఆ ప్రాంతంలో అక్కడ ఆ జనాల మధ్యలో నివసిస్తూ ఉంటాడు. అక్కడ ఎందుకున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. కేవలం 33,000 రూపాయలతో షార్ట్ ఫిల్మ్ తీశారు. అది ఏఐ మరియు ఎడోబ్ ఫోటోషాప్ తో ఇవన్నీ కలిపి తీశారు. కానీ నాకు ఒక విషయం అర్థమైంది. ఏఐతో మూవీని తీయడం అస్సలు సెట్ అవ్వదు. ఆ డైలాగ్ డెలివరీ, లిప్ రీడింగ్ కి అస్సలు సెట్ కాదు. ఈ షార్ట్ ఫిల్మ్ అక్కడక్కడ 9:16 రేషియో కాకుండా 16:9 రేషియోలో తీస్తే మధ్య మధ్యలో మనకి డిస్టర్బెన్స్ బాగా ఎక్కువ అనిపించింది. సో పర్లేదు, ఎలాగైతేనే చూద్దాంలే అనుకుంటే అది క్లారిటీ లేదు. అక్కడున్న జనాల పరిస్థితులు, వాళ్ళ లైఫ్ గురించి అన్నా తీశాడు అనుకుంటే అది లేదు. లేకపోతే వాళ్ళిద్దరి లైఫ్లో సెక్స్ లైఫ్ గురించి తీశాడు అనుకుంటే అది లేదు. లేకపోతే పురావస్తు శాఖ సంబంధించి అందులో ఏదైనా కనుక్కుంటాడేమో అనుకుంటే అది లేదు. లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న జీవన పరిస్థితి, ఒంటరి లేడీస్ లైఫ్ల గురించి ఎలా ఉంటుందో చూపిస్తాడు అనుకుంటే అది లేదు. పోనీ హర్రర్ లెక్క దెయ్యాలని చూపించింది లేదు. అసలు కథలో ఏం క్లారిటీ లేదు. నాకైతే మనకు రాత్రి కళల్లో వచ్చే కళలను ఆధారంగా తీసుకుని రాశాడేమో అనిపించింది. ఎందుకంటే మనం కళలో ఎక్కడ స్టార్ట్ అవుతామో, ఎక్కడ ఎండ్ అవుతామో మనకే క్లారిటీ ఉండదు. ఎక్కడో ఒక చోట మొదలై ఎక్కడో ఒక ఊర్లో ఉంటే మళ్ళీ ఎక్కడో ఒక దుబాయ్లో ఉన్నట్టు కళలు పడుతూ ఉంటాయి. అలా ఉంది ఈ షార్ట్ ఫిల్మ్. సో ఫ్రెండ్స్, నాకైతే ఇది బొత్తిగా నచ్చలేదు. మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చూసేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.